వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ అనే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే పిచ్చుకలను కూడా సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ, ఎందుకంటే ప్రస్తుతం అంతరించిపోతున్న జాబితాలో పిచ్చుకలు కూడా చేరిన నేపథ్యంలో వాటిని కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం నగర పౌరులపై ఎంతైనా ఉందని వీరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖలోని దొండపర్తి వద్ద 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి భారీ వృక్షం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన దగ్గర కొందరు కార్యక్రమం నిర్వాహకులు అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతినిధులు కూడా. సార్ చెప్పండి, మీకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఈ ప్రకృతిని సమతుల్యం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందకరంగా ఉంది సార్. అంటే మనం చూస్తూ ఉంటాం, మనం జనరల్ ఇంతకుముందు ఇంటి వద్దకు వచ్చే పక్షులన్నీ కూడా, సో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటారు. నేటి ఈ వ్యవస్థకి ఈ పిచ్చుకల్ని అలాగే అన్ని రకాల పక్షుల్ని సంరక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందండి. ఆ సంరక్షణ బాధ్యతలో మనం పిచ్చుక గూళ్ళను మనం మన ఇంటి దగ్గర పెట్టుకొని, అలాగే వాటికి ఆహారాన్ని అలాగే తాగునీటిని ఈ వేసవి కాలంలో ఈ తాగునీటిని కూడా అందించి వాటిని సంరక్షించుకోవాలని మన అందరి బాధ్యత అండి. దానికి ప్రతి ఒక్కరు కూడా వారితో సహకరించాలని మీరు ఈ మహాయజ్ఞానికి అందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలను అందించి ఈ యజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తారని నేను కోరుతున్నానండి. సో మన దగ్గర కొందరు యువత కూడా చెప్పండి, మీరు ఈ పక్షుల సంరక్షణలో మీ వంతు భాగస్వామ్యం ఎలా ఉండదు? నేనేంటంటే ఇప్పటి వరకు నా చిన్నప్పుడు ఎప్పుడో నేను ఈ పక్షులు అనేది చూసాను. ఇప్పటి వరకు అయితే ఆ పక్షులు అనేది నేను చూడలేదు. ఏంటంటే ఇప్పుడు రేడియేషన్స్ అవన్నీ ఉండడం వల్ల పక్షులు అనేవి చనిపోతున్నాయి, అదే ఎక్కువ కనిపించట్లేదు. అలాగే ఒకప్పుడు అంటే పూరిల్లు అవన్నీ ఉండేవి, వాటి మీదైనా వచ్చి వాలేవి. ఇప్పుడు ఏంటంటే అన్ని మేడిల్లు అయిపోవడం వల్ల ఆ రకంగా కూడా పక్షులు అనేవి ఎక్కువగా కనిపించట్లేదు. అలాగే చెట్లు కూడా ఒకప్పుడు ఎక్కువగా పెంచేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా చెట్లు కనిపిస్తే వాటిని నరికేస్తున్నారు. సో ఆ రకంగా కూడా ఈ పక్షులు అనేవి కనిపించట్లేదు. అలాగే కొంతవరకు ఏంటంటే వాటికి ఆహారం దొరకక కూడా అవి ఎక్కువగా అనేది మన చుట్టుపక్కల అనేవి తిరగట్లేదు. అదే మనం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో గానీ, లేదంటే మన దగ్గర ఏమైనా కొన్ని ధాన్యపు గింజలు గానీ అలాంటివి ఏమైనా దొరికితే మన మేళ్ల మీద గానీ అలా ఏమైనా పెడితే అవి వచ్చి అవి కూడా బతుకుతాయి. అలాగే ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాం అనేది అవి కూడా అలానే బతకాలి కాబట్టి, సో మన వంతు కొంచెం సాయం వాటికి అలా చేస్తే వాటిని కూడా మనం బతికించే వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. సో ఇప్పుడు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, సో మీరు కొంత అవగాహన చెందారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి, మీ తోడు చదువుకున్న వారికి ఎటువంటి మెసేజ్ ఇద్దాం? అదే ఇప్పుడు నేనైతే ఇక్కడికి వచ్చి చాలా వరకు నేర్చుకున్నాను. లాస్ట్ టైం గ్రీన్ క్లైమేట్ అనేది ఆ ప్రోగ్రామ్ వల్ల మా ఇంటి దగ్గర మొక్కలు అవన్నీ పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ పక్షుల దీనికోసం కూడా మొత్తం అందరికీ చెప్తాను. నేను ఒక వార్డ్ వాలంటీర్ని, అలాగే నాకు ఒక 50 హౌసెస్ అందరూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి చెప్పి ఇలా చెయ్యండి అన్నట్టుగా చెప్తాను. అలాగే వీళ్ళు కొంచెం ఇవన్నీ ప్రొవైడ్ చేశారు వచ్చినందుకు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించి, మీరు తీసుకునే ఆహారంలో కొంచెం వాటికి కూడా పెట్టండి. అలాగే కొంచెం ఎండాకాలం వస్తుంది కదా, మనకి బయటకు వెళ్తేనే చాలా వరకు ఎండలు ఉంటాయి, అలాంటిది వాటికి దొరకాలంటే చాలా కష్టం. సో మన దాంట్లో కొంచెం ఒక గిన్నెతోనో దేనితోనో ఒక మన మేడ మీద పెడితే వాటికి అంటే ఒక పిచ్చులనే కాదు మిగతా పక్షులు కూడా వాటికి కూడా ఆహారం దొరుకుతుంది కదా అని నా ఉద్దేశం. అలాగే నేను కూడా మిగతా వాళ్ళకి చెప్తాను. ఈ పక్షుల సంరక్షణ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీరు? ఇవాళ రోజుల్లో కాంక్రీట్ జంగల్ ఎక్కువైపోయింది కదండి, అందున ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా పక్షులు అవి వాళ్ళ ఇంట్లోకి రాకూడదని నెట్స్ అవి పెట్టేస్తారు. దానివల్ల పాపం పక్షులకి చాలా కష్టంగా ఉంటుంది, ఆహారం అది దొరకడం, అలాగే చెట్లు ఉండడం లేదు. సో మేము ఏదంటే అందరినీ రిక్వెస్ట్ చేసేది, కనీసం ప్రతి వారు కూడా తమ ఇంటి వద్ద ఇలాంటి పిచ్చుక గూళ్ళు, అలాగే ధాన్యపు కంకులు లేదా ఏదైనా ఆహారం, అలాగే ముఖ్యంగా ఈ వేసవిలో ఒక పిడితో నీరు ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. దీనికోసం మన గ్రీన్ క్లైమేట్ టీం వారు చాలా విస్తృతంగా ఏరియాల వారీగా ఇవన్నీ పంచే ఏర్పాటు చేస్తున్నారండి. మేము ఒక గార్డెనింగ్ గ్రూప్ అండి, 3000 మంది సభ్యులు ఉంటాము. మాకు కూడా గ్రీన్ క్లైమేట్ వారు ఈ పిచ్చుక గూళ్ళు, ధాన్యపు కంకులు, అలాగే ఈ నీటి బౌల్స్ కూడా అందించారండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఏర్పాటు చేయగలిగితే ఈ చిన్న ప్రాణులు మన జీవ వైవిధ్యానికి ఎంతో ఉపయోగపడతాయండి. అది తెలియటం లేదు. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఆ విషయం చెప్పాలి. అయితే వీటిని మనం కాపాడుకుంటే మన జీవ వైవిధ్యాన్ని అవి కాపాడుతాయి.
సో దానికోసం వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో మన పైన ఉంది. తప్పక అందరూ కూడా పిచ్చుకలను, ఇతర పక్షుల్ని, అంతరించిపోతున్న జాతులను అన్నిటినీ కూడా కాపాడుకుందాం. మన ఇంటి పిచ్చుకల్ని మనమే రక్షించుకుందాం. వాటికి నీరు, ఆహారం, గూళ్ళు ఏర్పాటు చేద్దాం. ప్రధానంగా అర్బనైజేషన్, కాంక్రీట్ జంగిల్గా మారిపోవడం వల్ల పక్షులే కాదు అన్ని జీవులకి ముప్పు ఏర్పడింది. అంతేకాకుండా మనకి ఏమవుతుందంటే పక్షులు గూళ్ళు పెట్టే చెట్లు పెంచాలి, పక్షులకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు పెంచాలి, ఔషధ మొక్కలు పెంచాలి అనే నినాదం ఉంది. గడిచిన చాలా కాలంగా విశాఖ సిటీలో నాటిన చాలా మొక్కలు పక్షులు గూళ్ళు పెట్టడానికి అనువుగా లేవు. దానివల్ల పక్షుల సంతతికి ముప్పు ఏర్పడింది. మనం ఏంటంటే గడిచిన ఒక 50 ఏళ్ళుగా మనం తీసుకుంటే ఫస్ట్ రసాయన ఎరువులు వచ్చాయి, అవి కొంత నీటిని పాడు చేశాయి. తర్వాత రసాయన క్రిమిసంహారకాలు వచ్చాయి. రసాయన క్రిమిసంహారకాలు రైతుకు ఉపయోగపడే అనేక రకాల పక్షుల సంతతిని నాశనం చేశాయి. సైమల్టేనియస్ గా గడిచిన 10 ఏళ్లలో గడ్డి మందు అని వచ్చింది. ఈ రసాయనాలతో వచ్చిన ఈ గడ్డి మందు వల్ల ఈరోజు బంగారు పిచ్చుకలు కానీ, కప్పలు కానీ, పాములు కానీ, ఉడతలు కానీ, ఇట్లాంటి అన్ని రకాల జీవులు అంతరించిపోతున్నాయి. దీని నుంచి కాపాడాలి అనే ఆలోచన మనం చేస్తున్నాం. ఏదైతే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయో అన్నింటిని పరిరక్షించి అన్ని రకాల జీవుల్ని కాపాడాలి. మనిషి జీవుల గూడు వేయలేదు, జీవుల గూడులో ఉన్న ఒక పాత్రే మనిషి. అలాంటి మనిషి అన్ని జీవులను అంతరింపజేస్తూ పోతే భూమి మీద జీవమే లేకపోతే మానవాళి జీవించడం అన్నది కూడా కష్టం అవుతుంది. భూమి మీద 380 కోట్ల సంవత్సరాలుగా జీవం ఏర్పడింది. మనిషి వచ్చి కేవలం 2 లక్షల సంవత్సరాలు అయింది. నాగరికత వచ్చి 10,000 సంవత్సరాలు అయింది. ఈ రోజు కాంక్రీటైజేషన్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మిగతా అన్ని జీవులు అంతరించిపోతున్నాయి. డోడో జీవిలాగా, డోడో పక్షిలాగా అన్ని జీవులు అంతరించక ముందు అన్నింటిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేము కోరుతున్నాం. సార్ ఏంటి సార్ మీ చేతిలో ఉంది ఇది? అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి కంకులు, ఏదైతే వరి కంకులు, అలాగే పిచ్చుకలకు సంబంధించిన ఆవాసాలకు సంబంధించిన అందులో ఇది కొత్త రకంగా ఉంది. ఏంటి సార్ పిచ్చుకలకి విషయం ఏంటంటే 10,000 సంవత్సరాల కిందట వ్యవసాయం చేస్తున్న తొలినాళ్లలో ఏదైతే వరి కంకులకి నల్లి వచ్చాడు, ఆ నల్లి తింటూ పిచ్చుకలు చేస్తున్న లాభాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా రైతులు వాళ్ళ ఇంటి దగ్గర ధాన్యం కంకులు గుర్తులు జనవరి నెలలో కట్టి పిచ్చుకలు ఇంటికి ఆహ్వానించి ఆ సూర్యులో గుడ్లు పెట్టి పిల్లలు చేసేలా చేశారు. బ్యాడ్ లక్ ఏమైంది అంటే ఆ ఇళ్ళు పోయి కాంక్రీట్ ఇళ్ళు వచ్చాయి. కాంక్రీట్ ఇళ్ళు వచ్చిన తర్వాత గూడ్లు అండి. ఆ తర్వాత ఏమైంది అంటే ఆ ఏదైతే ఇళ్ళు ఉన్నాయో ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. తర్వాత మనకేమైంది, గడ్డి మందు వచ్చింది, ఇది ఇంకొంత నాశనం చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత మనం వైజాగ్ లో ఏం చేస్తామంటే గడిచిన 25 సంవత్సరాలుగా ఈ పిచ్చుకల కోసం గూళ్ళు పెట్టడం మొదలెట్టాం. 2,80,000 పిచ్చి గూళ్ళు ఏర్పాటు చేశాం. దాదాపుగా ఈరోజు 280 ప్రదేశాల్లో పిచ్చుకలు కనిపిస్తున్నాయి. ఇలా పిచ్చుకలు కనిపిస్తున్న సంఖ్యను ఇంకా పెరగాలి అంటే మనం చేయాల్సిన ప్రధానమైన అవసరం గూడు ఏర్పాటు చేయటం, తర్వాత నీటి వసతి కల్పించడం, తర్వాత వాటికి గూళ్ళు, నీరు, ఆహారం ఈ 3 అందుబాటులో ఉంచి అవి ఫ్రీగా తిరిగేలా చేయగలిగితే పిచ్చుకల సంతతి పెరుగుతుంది. అలాగే బంగారు పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. బంగారు పిచ్చుకలకి ప్రధానంగా గడ్డి మందు వల్ల గడ్డిని చంపేస్తూ బంగారు పిచ్చుకలు గూడు పెట్టుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. గడ్డి మందును ఆపి బంగారు పిచ్చుకల సంఖ్యను పెంచాలని కోరుతున్నాం. ఇది ఏంటి సార్ ఇది గూడు అండి? ఇది కొబ్బరి పీచుతో తయారు చేసిన గూడు. ఈ కొబ్బరి పీచుతో తయారు చేసిన ఈ గూడు వల్ల ఏంటి లాభం అంటే అది ఈజీగా వచ్చి లోపల గూడులు పెట్టి పిల్లలు చేసుకుని వెళ్తుంది. ఈ కన్నం అన్నది 3 అంగుళాల వెడల్పులో ఉండాలి. ఇది లోపల పార్టీ 7 అంగుళాలు ఉండాలి. అప్పుడు పిచ్చుక చుట్టూ తిరగడానికి వీలుగా ఉంటది. ఇలా ఉండటం వల్ల ఈ కొబ్బరి పీచు వల్ల దీనిలో ఉండే చల్లదనం వల్ల పిచ్చుకలు ఏమవుతాయంటే హ్యాపీగా గూడు పెట్టి గుడ్లు పెట్టి పిల్లలు చేసుకుని వెళ్తాయి. మనము ఇలా వదిలేస్తే అది గడ్డి తెచ్చుకొని లోపల పెట్టుకుంటుంది, పెట్టి దాని మీద గుడ్లు పెడుతుంది, పిల్లలు చేస్తుంది. పిల్లలు చేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది ఏదైతే గూడు పెట్టిందో అది తీసేసి మళ్ళీ ఈ గూడుని ఎలా ఏర్పాటు చేస్తే వేరే పిచ్చుకు వచ్చి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. సో మీ సంస్థ ద్వారా ఇటువంటి పైన అవగాహన కల్పిస్తూ వారికి పంపిణీ కూడా మేము గడిచిన 25 ఏళ్ళుగా ఇది చేస్తున్నాము. ప్రధానంగా మా కాన్సన్ట్రేషన్ చాలా కాలంగా విద్యార్థులతో చేశాము. ఇప్పుడు స్లమ్స్ లో కూడా ఇట్లాంటివి చేయడం అనేది చేస్తున్నాము. సిటీ అంతా ప్రతి ఒక్క ఇంటికాడ ఒక పిచ్చుకు గూడు అన్న ఉండేలా చేయాలనేది మన ప్రయత్నం. సో చూడొచ్చు, మనం అంతరించిపోతున్న జాబితా నుంచి పక్షులను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు అలాగే నగరవాసులతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురికి ఏదైతే వరి కంకులు అలాగే పిచ్చుకలు వచ్చి తిని గుడ్లు పెట్టేందుకు ఉపయోగంగా ఉండే వాటి ఆవాసాల ఆకృతులను కూడా ఇక్కడ రెడీ ఇచ్చి పంపిణీ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి వద్ద పక్షుల కోసం కొంచెం నీటిని అలాగే వారికి తినగల కొన్ని గింజలు కూడా ఉంచాలని వీరు కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.